ప్రకారం న్యాయబద్ధంగా తెలంగాణకు దక్కాల్సిన 555 టీఎంసీలు తెచ్చుకోవాలనే సోయి గత ప్రభుత్వానికి లేకుండా పోయింది. అటు కృష్ణా గోదావరి బోర్డుల ఏర్పాటు గెజెట్ నోటిఫికేషన్ను గత ప్రభుత్వం అంగీకరించింది. కృష్ణాపై ఉన్న శ్రీశైలం నాగార్జున సాగర్ ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణను కేంద్రానికి అప్పగించేందుకు సూచనాప్రాయంగా అంగీకారం తెలియజేసింది. 2014 జూన్ 2న రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అధికారం నుంచి దిగిపోయే చివరి రోజు వరకు అంటే 2023 డిసెంబర్ 7వ తేదీ వరకు వివిధ సందర్భాల్లో జరిగిన బోర్డ్ మీటింగ్ మినిట్స్లో అధికారులు రాసిన లెటర్లన్నీ అందుకు సాక్ష్యాలుగా ఉన్నాయి. ఇటు గోదావరి జలాలను ఎత్తిపోసేందుకు ప్రపంచంలోనే అద్భుతమైన ప్రాజెక్టులు కడుతున్నట్టు 1,47,000 కోట్లతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్ 3 ఏళ్లకే కుంగిపోయింది. నిట్ట నిలువున పియర్లకు ఇప్పటికే పెద్ద పెద్ద పగుళ్లు వచ్చాయి. ఎగున ఉన్న అన్నారం సుందిల్ల బ్యారేజీలకు బొంగలు పడ్డాయి. ఆ 2 బ్యారేజీలు కూడా ఇలాగే కుంగిపోయే ప్రమాదం ఉందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ హెచ్చరించింది. వీటిలో నీటిని నిల్వ చేస్తే మరింత ప్రమాదం అని సూచించింది. అందుకే గత ప్రభుత్వమే ఎన్నికల ముందు ఆ బ్యారేజీల నుంచి నీళ్లు తీసేసిన విషయం ఈ సభకు నేను గుర్తు చేస్తున్నా. ఇప్పుడేంది వాళ్లే అప్పుడు నీళ్లు తీసేసి మొన్న ఏమంటారు, అరే నేనుంటే నీళ్ళు నింపేవాళ్ళంటారు వాళ్ళు. అటు కృష్ణా జలాల నిర్వాహకం, ఇటు గోదావరి మీద నిర్మించిన లిఫ్ట్లు, బ్యారేజీలు, పంప్ హౌజ్ల విధ్వంసంతో తెలంగాణ సాగునీటి పారుదల వ్యవస్థ చిన్నాభిన్నమైంది. నీటి ప్రాజెక్టుల పేరిట 1.81 లక్షల కోట్లు 1.81 lakh crores ఖర్చు పెట్టడంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు